ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను మాత్రం ఈ నరకంలో ఒక్క క్షణం కూడా ఉండలేను. నా మెళ్ళో ఉన్న ఈ మంగళ సూత్రమే నా చావుకే ఉరితాడవుతుంది. ఇప్పుడు నాకు చావు తప్ప ఇంకో దారి లేదు. నేను చచ్చిపోతాను. అక్క, గోపి గురించి నాకు పూర్తి నమ్మకం ఉంది. గోపి అందంలోనే కాదు, గుణంలో కూడా ఆ శ్రీరాముడే. అందుకని సింధుని సీతని చేసి తన జీవితాన్ని వనవాసంగా మార్చేస్తారా? అది వనవాసం కాదు, వైకుంఠం వైకుంఠం వైకుంఠం. సింధు మహారాణిలా పెరిగిన అమ్మాయి అన్నావు కదా, రామాయణంలో సీత కూడా మహారాణిలా పెరిగిన అమ్మాయే. కష్టమైనా సుఖమైనా భర్తతోనే అనుకుంది కాబట్టే ఈరోజు దేవత అయింది. ఇంకా సింధు గురించి ఆలోచించడం మానేసి మీ బట్టలు సర్దుకోండి. పొద్దున్నే మనం వెళ్ళిపోవాలి. ఇప్పుడు చెప్తున్నాను విను. ఈరోజు రాత్రికి ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను ఇంటి నుండి, ఈ ఊర్లో నుండి తీసుకెళ్తాను. అంటే సింధు నీలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోదామా? ఒంటరిగా వదిలేయాలనే వెళ్ళిపోదామంటున్నాను. ఆడపిల్లకి పుట్టింటి తోడనేది పెళ్ళయ్యేంత వరకే, పెళ్ళయ్యాక కాదు. తనకి మనం ఇలా అందుబాటులో ఉంటే అత్తారింటికి అలవాటు పడ్డం కష్టమవుతుంది. మనం వెళ్ళిపోతే అంతా సర్దుకుంటుంది. నిన్నే కదా సింధుకి పెళ్ళయింది. 2 రోజులు ఉండి వెళ్తే ఏమవుతుంది నాన్నా? అత్తారింటి ఊర్లో అయినా, అతిథిగా వచ్చిన ఇంట్లో అయినా ఎక్కువ కాలం ఉండకూడదు. అందుకే అందరూ వెళ్ళి ఇప్పుడే మీ బట్టలు సర్దుకోండి. ఉదయమే వెళ్ళాలి. అక్కడి నుంచి అక్కని తప్పించకపోతే అక్క సూసైడ్ చేసుకుంటుంది. అక్కకి ఏమైనా అయితే నేను ప్రాణాలతో ఉండి ప్రయోజనం లేదు. తాతయ్య చెప్పాడంటే ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు వీళ్ళు బయలుదేరతారు. అంటే ఈ రాత్రికి అక్కని తప్పించాలి.